కాకినాడ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని క్రికెటర్ కేఎస్ భరత్ అన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో 5 రోజుల పాటు నిర్వహించనున్న కాకినాడ కింగ్స్ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సత్యనారాయణ అధ్యక్షత వహించగా కాకినాడ కింగ్స్ ఫ్రాంచైజీ ఓనర్స్ విమల్, రామ్, అవినాష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఏపీఎల్లో పాల్గొనున్న కాకినాడ కింగ్స్ టీం ప్రాక్టీస్ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన మీడియా సమావేశంలో కాకినాడ కింగ్స్ టీం కెప్టెన్ కేఎస్ భరత్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి 24వ తేదీ వరకు విశాఖలో జరిగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో పాల్గొనేందుకు కాకినాడ కింగ్స్ జట్టుకు 5 రోజుల పాటు ఆర్ఎంసీ గ్రౌండ్లో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతున్నట్లు చెప్పారు. అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ, ఫ్రాంచైజ్ ఓనర్స్ విమల్, రామ్, అవినాష్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ నాయకులు ట్రెజరర్ వెంకటేష్, జాయింట్ సెక్రటరీ అప్పారావు, మాజీ రంజీ ప్లేయర్ రఫీ అహ్మద్ కిద్వాయ్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఆర్ఎంసీ పీడీ లక్ష్మణరావు, కాకినాడ కింగ్స్ హెడ్ కోచ్ ఎల్ఎన్ ప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ కోచ్ సాగర్, జూనియర్ అసిస్టెంట్ కోచ్ రమేష్, కాకినాడ కింగ్స్ జట్టు క్రీడాకారులు పాల్గొన్నారు. మన కాకినాడ కింగ్స్ ఈసారి ఏపీఎల్లో జాయిన్ అయింది, చాలా సంతోషంగా ఉందండి. మనకి భరత్ గారు క్యాప్టెన్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్. ఇది ఆయన అందరికీ తెలియంది, ఆయన కూడా చెప్పారు, ఇందాక కాకినాడలోనే పుట్టేది. ఇంకా ఈ టోర్నమెంట్ వల్ల ఈ కాకినాడ టీం జాయిన్ అవ్వడం వల్ల కాకినాడ నెక్స్ట్ టైం ఎక్కువ మంది ప్లేయర్స్ జాయిన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి కొంచెం అంతా తొందరగా అయిపోయింది, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మందిని ఎంకరేజ్ చేసి దానివల్ల అంత సక్సెస్ రేట్ కనిపించింది మాకు. యాక్చువల్గా భర్త వస్తున్నాడన్న ఆతృత కూడా మాకు ఎక్కువ ఉంది. ఒక ఇండియన్ ప్లేయర్ మా గ్రౌండ్ వచ్చి ఒక 1 వీక్ స్టే చేస్తారన్నప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. దానికి తోడు మా కమిటీ, మా ట్రెజరర్ కానీ, మా సాగర్ కానీ, మా జాయింట్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఎవరికి 1 అవర్ కూడా రెస్ట్ దొరకలేదు. కొంచెం ఎక్స్పెండిచర్ అయినా సరే ఇది సక్సెస్ చేయాలని ఒక థాట్తో నైట్ లైట్లు కానీ, ఆ గ్రౌండ్ డిజైన్ కానీ అన్నీ చాలా కష్టపడ్డాం. వీళ్ళు వచ్చే టైంకి అన్నీ ఎవ్రీథింగ్ అయిపోయి రెడీగా ఉండాలి, వాళ్ళు వచ్చి సేఫ్గా 1 వీక్ ఆడుకొని వెళ్ళిపోవాలన్న ప్లాన్లో ఉన్నాం. అది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. అది అప్రిషియేట్ చేయాల్సింది మా భర్త గారు. ఆడాక లాస్ట్ వీక్ వెళ్ళేటప్పుడు చెప్పాలి, మాలో మిస్టేక్స్ ఏమంటే కూడా చెప్తే నెక్స్ట్ టైం ఫర్దర్గా గ్రౌండ్ ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ విమల్ అన్న, మా కాకినాడకి తీసుకొచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సతీష్ గారు కూడా మాకు థ్యాంక్స్ చెప్పాలి. కాకినాడలో ఈవెంట్ జరుగుతుందంటే ఆనందంగా ఉంది. చాలామంది రెగ్యులర్గా పిల్లలకి మీరు రావడం వల్ల ఇన్స్పిరేషన్ ఉంటుంది. ప్రతి వాళ్ళు మీకులాగా ఆడాలన్న తాపత్రయం ఉంటుంది. కనుక మాకు థ్యాంక్స్ టు ది ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, అందరికీ మంచి అకామిడేషన్ కానీ, నెట్స్ కానీ, ప్లేయింగ్ కండిషన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే కాకినాడ కింగ్స్ టీంకి హెడ్ కోచ్గా ఉన్నందుకు, అలాగే కెప్టెన్ కేఎస్ భరత్తో వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. టీం వైజ్ చూస్తే మాకు మంచి టీం ఉంది. 7 ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్స్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, ఆఫ్ స్పిన్నర్స్, మంచి టీం ఫామ్ అయింది. సో మేము ప్లాన్ చేస్తున్నాము ముందర వెళ్ళడానికి. అలాగే నుంచి పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ కింగ్స్ క్రికెట్ టీము మన కాకినాడలో ప్రాక్టీస్ చేయడం మనకి చాలా, ఈ క్రికెట్ డెవలప్మెంట్ చాలా మంచి విషయం. ఈస్ట్ గోదావరి క్రికెట్ చేస్తున్న ఇంత క్రికెట్ రావాలంటే మన సానా సతీష్ బాబు గారు ఆంధ్ర సెక్రటరీ అవ్వటం వలన రెగ్యులర్గా మన కాకినాడ కింగ్స్ వచ్చింది. ఈవేళ మన ఇండియన్ ప్లేయర్ ఈవేళ భరత్ గారు వచ్చి మన కాకినాడలో మన కాకినాడ కింగ్స్కి ఆడుతున్నారంటే చాలా గర్వకారణం. మన కాకినాడ నుంచి ఇంకా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ ఆడాలి. వీళ్ళందరికీ కాకినాడ కింగ్స్ బెస్ట్. ఈ ముగ్గురు లేకపోయి ఉంటే ఈరోజు రఫీ గారు, రఫీ గారు, హరీష్ అన్న అండ్ సత్యనారాయణ గారు ఈ క్యాంప్ జరిగేది కాదు. ఎందుకంటే ఇంత మంచి టోర్నమెంట్లోకి వెళ్తున్నప్పుడు మనకి ఫెసిలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెట్స్, లైట్స్ పెట్టడం జరిగింది. ఐ డోంట్ థింక్ సో ఎనీ ఫ్రాంచైజ్ వైజాగ్లో వాడుతున్నారు, బట్ అదర్వైజ్ వాళ్ళకి ఈ ఫెసిలిటీ అయితే లేదు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు కమ్ అండ్ ట్రైన్ ఇన్ కాకినాడ. తప్పకుండా కాకినాడకు ఒక లెగసీ ఉంది, ఆ లెగసీని మేము ముందుకు తీసుకెళ్తామని నేను చెప్తున్నాను ఫ్రమ్ కాకినాడ కింగ్స్. అండ్ ఆల్సో దేర్ ఈస్ అ క్రికెటింగ్ లెగసీ. ఇది కొమ్మిరెడ్డి గారి ఫ్యామిలీ తీసుకోవచ్చు, లేకపోతే ఏఎస్కే వర్మ గారు, అంటే నాకు తెలిసిన పేర్లు చాలామంది ఇక్కడ నుంచి చాలా గ్రేట్స్ వచ్చారు. సో కాకినాడ కింగ్స్ ఫ్రాంచైజ్ తరపు నుంచి అండ్ ప్లేయర్స్ తరపు నుంచి we will set a vision for young talent. This is our Avinash Anna kani, Sharath gar kani, ma team owners, that is what they said. Let's take cricket forward ani
ఇక్కడ ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ క్యాంప్స్ పెట్టడం జరిగింది. సో మేము ఇక్కడ ట్రైన్ చేస్తూ వీ విల్ క్రియేట్ విజన్ ఫర్ లాడ్ ఆఫ్ యంగ్ టాలెంట్ అండ్ లాడ్ ఆఫ్ పొటెన్షియల్ టాలెంట్. సో మేము అందరినీ ఇన్స్పైర్ చేస్తాం అనుకుంటున్నాం డ్యూరింగ్ ద సీజన్. ఎస్, కాకినాడ కింగ్స్ వీఆర్ గోయింగ్ ఇన్ విత్ పర్పస్ అండ్ విజన్. అది మేము మా గేమ్లో కానీ లేకపోతే మా టోర్నమెంట్లో కానీ చూపించడానికి మేము